ఎక్కడిదక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయినాయని అనుకుంటున్నాం కదా, మళ్ళా లీడర్లు అందరూ ఇప్పుడు నారాయణ ఖేడ్ మీద పడ్డారు. ఎప్పటికీ ఇట్లనే ఉంటాయి కానీ మన వార్తలు చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. సీఎం సార్ని ఫుల్లుగా నమ్మిండ్రు జనం, ఇంతకంటే ఏమనేటట్టు లేదు మనం. కాపులు దంచి కొడుతుండ్రు తట్లు, చంద్రాల సార్ దిగుతాడో లేదో మెట్లు. పెద్ద మనుషులు చేసిండ్రు పడవల షికారు, సూష్ణోళ్ళ గుడొస్తుంది హుషారు. కలెక్టర్ తోని సెల్ఫీ పెట్టింది కయ్యం, పోరానికి పట్టింది పోట్వల దయ్యం. అక్క మీద అలిగిన సత్తి, నాకన్నా సిల్లోళ్ళకి లగ్గాలయ్యి అలా పిల్లలే స్కూల్కి పోతున్నారు, నాకెంత ఇజ్జత్ పోతున్నారు. మార్కెట్ కి పోయిన సుజాత, కొడుకు మీద నాయనకు నమ్మిక, పెన్మిట్ మీద ఇంటామెకు నమ్మిక, అక్క మీద తమ్మునికి నమ్మిక, తమ్ముని మీద అక్కకు నమ్మిక, కొడుకుల మీద అవ్వకు నమ్మిక, చెల్ల మీద అన్నకు నమ్మిక, నా మీద మా సత్తిగానికి నమ్మిక, సత్తిగాని మీద నా నమ్మిక. ఇట్లా ఇంట్లో మనుషులుంటే ఒకళ్ళంటే ఒకరికి ఎంతో నమ్మిక ఉంటుంది. అదే బయట వాళ్ళని నమ్మమంటే మనం నమ్ముతామా? అమ్మో వాణ్ణి నమ్మితే నన్ను ఏడనాశనం చేస్తాడో అని మన భయం మనకే ఉంటుంది కదా. అసొంటిది ఒకసారిని లక్షల మంది నమ్మిండ్రు. మరి గా సారు గిల నమ్మికను ఎట్లా నిలబెడతాడో చూడాలే. మా సావిత్రి కుటుంబాల నమ్మకాల గురించి చెప్పింది కదా. సీఎం సార్ను పట్నం పబ్లిక్ ఎట్లా నమ్మిండ్రో చెప్తాం ఈనుండ్రి. అధికార పక్షం ప్రతిపక్షం ప్రజాస్వామ్యం అన్ని కేసీఆర్ సారే అని నమ్మిండ్రు. అందుకే కడమ పార్టీలను మడత వెట్టి కొట్టిండ్రు. టీడీపీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళను ఓడగొట్టిండ్రు అనుడు కంటే ఈ సార్ను నమ్మిండ్రు అనుడే కరెక్టు. మరి పాత బస్తీల పతంగి పార్టీ వాళ్ళకు గన్ని సీట్లు ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు మా దోస్తులని చెప్పినందుకే కావచ్చు. బరువైన హామీలతోని రామారావు సార్ తిరిగి తిరిగి పబ్లిక్ లా ఆ నమ్మకాన్ని కలిగించిండు. వాళ్ళు ఆ నమ్మకంతోని కారు గుర్తోళ్ళని గెలిపించిండ్రు. 14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చి మున్సిపాలిటీ ఎలక్షన్లు పెడితే కానీ సార్ మీద ఈ జనాలకి ఎంత నమ్మకం ఉన్నదో ప్రపంచానికి తెలవలే. భుజాలు గాయంగా కాయంగా బర్వంతా మోసిన రామారావు సారు నాయన కాళ్ళకు దండం పెట్టి రుణం తీర్చుకున్నావు గాని ఒక్క థ్యాంక్స్ చెప్పంగానే పబ్లిక్ రుణం తీరసారు. ఎలక్షన్ల ముంగట చెప్పిన అన్ని వేస్తేనే వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు. ఈ పని చేస్తేవంటే మళ్ళేడ ఎలక్షన్లు పెట్టిన గుండు గుత్తోట్లు మీకే, దానికి సాధ్యంగా మేము కూడా ఉంటాం. ఒడ్డిచ్చటోడు మనోడైతే చాలు, బంతి ఏడ కూసున్నా మూలుగు బుక్క మనకే. ఏ బొక్కేంది, గంటెడు మెత్తడు తుణకలు కూడా వేస్తారు. లీడర్లు కూడా గంతే, నా అనుకుంటే చాలు 4 దేశాల అవతలు ఉన్నోని కూడా ఏది చేయాలనో అది చేసేస్తారు. అంతా అలచేతుల పనేనాయే. అయినా మన ఆపచ్చన కాకుంటే అమ్మ బిడ్డకు, నాయన కొడుకు, మామ అల్లునికి చేయకుంటే ఇంకెవరికి చేస్తారు? ఎంత లీడర్ అయితే అమ్మ కాకుండా పోతుందా, నాయన కాకుండా పోతాడా? మన లెక్కనే వాళ్ళకు కూడా వారసుల మీద ప్రేమలు ఉండాయా? ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సర్కార్ సొమ్ము చుట్టాలకు దోషపెడుతున్నారు లీడర్లు. గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ అమ్మ వాళ్ళ బిడ్డకు 250 ఎకరాలు అగ్వకు రాసిచ్చిందట. ఎకరం ఏం తక్కువ 50 లక్షలు వలుకుతుంటే 60,000కి పట్టా చేపించిందట. సర్కార్ భూమిని బిడ్డ పెండ్లికి కట్నం కింద ఇస్తున్నా అనుకున్నదో ఏమో మరి. గీ ముచ్చట బయటికి ఎరకైతే ఇక ఎట్లుంటది? పెంక మీద పేలాలు ఎగిరినట్టు శంగ ఎగురుతున్నారు చెయ్యి గుర్తోళ్ళు. పటేలమ్మ సీఎం పదవిలకెళ్ళి దిగిపోవాలని లొల్లులు జరుగుతున్నాయాడా? నేను నా బిడ్డకు రాసేయలేదురా నాయన, మోడీ సార్ సీఎంగా ఉన్నప్పుడే సంతకాలు పెట్టిండని పాత కాగితాలన్నీ ముంగటేస్తుంది పటేలమ్మ. అయినా మోడీ సార్ ఇస్తేంది, ఈమిస్తేంది? ఇచ్చింది మీ పట్టా భూములు కావు, పబ్లిక్ సొమ్ము. శాతనైతే ఇచ్చినా వెనక గుంజుకోండ్రి, అంతేగాని నేను ఇయ్యలేదు ఆయన ఇచ్చిండు ఈయనిచ్చిండని వెనకటి పురాణాలు దవ్వుడు ఎందుకు చెప్పుండ్రి. ఓ మేడం, నువ్వెవరి కుర్చీలో కూర్చున్నావో తెలుసునా? మీ రాష్ట్రానికి 3 మాటల సీఎంగా సేవ చేసి ఇవాళ ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేస్తున్న మోడీ సార్ కూర్చున్న కుర్చీలో కూర్చున్నావు. ఆయనను బదనం చేస్తే ఎట్లా పటేలమ్మా? అన్న నాకు తెలంగాణ టమాటా ఒక 5 కిలోలు కావాలి. బెంగళూరు టమాటా నాకు తెలంగాణ టమాటా కావాలంటే బెంగళూరు టమాటా. అరే మళ్ళా గదే అంటాడు, నాకు తెలంగాణ కావాలి. బెంగళూరుకి వెళ్ళి ఎందుకు పట్టుకొచ్చినా? ఎక్కడ
పండిస్తలేరా వేరే వేరే కూరగాయలు ఏవి? తెలంగాణ వంకాయలేనా ఇవి? తెలంగాణ వంకాయ. ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినావు తెలంగాణలో? ఎక్కడి నుంచి తీసుకొచ్చినాను? ఎక్కడి నుంచి? చేవలేదు. ఓ తాత ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినావు ఇవి? మీద మూసినది పక్క పట్టు పండిస్తాను కదా. నువ్వు తింటావా? ఎక్కడ? మంచోను అయితే. తెలంగాణ కాయలేనా ఇవి? ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినావు? ఇవి తెలంగాణలో వండుతాయి కాయలు. మరి ఆంధ్రలో వండుతాయి తెలంగాణ అని చెప్పినా? తెలంగాణలో ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఉంటే తెలంగాణ అని చెప్తావా? అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినా అని చెప్పాలి కానీ నాకు తెలంగాణే కావాలి. తెలంగాణ లేవిడ ఇవి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకు వచ్చినావు? తెలంగాణ లేకపోతే ఎందుకున్నావు ఇక్కడ? ఇక్కడనా? ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేని ఇక్కడ సెల్ఫ్ తీసుకొచ్చాలి. ఎంప్లాయ్ కదా అంతే ఏం లేదు. తెలంగాణ కూరగాయలే అమ్మాలే. తెలంగాణ కూరగాయలు ఇప్పుడు పండించిన వస్తాయి. మరి పండు ఇవి తీసుకురాకు పక్క రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొస్తే మీ సార్ చెప్పి కొంచెం పార్సల్ చేస్తా ఆంధ్రాకి ఏమనుకున్నావో. తెలంగాణ క్యారెట్ కావాలి కిలోన్నర. కిలోన్నర 2 కిలోలు ఇవ్వాలి. ఇది ఎక్కడ చెప్పు ముందుగా నాకు తెలంగాణదే కావాలి. తెలంగాణదే ఎర్ర చూడు తెలంగాణ. ఇది తెలంగాణలో వండితాలని తెలంగాణ చెప్తాను అంటే ఏందలా నెట్టి మొక్కందని అనుకుంటాను. పక్క రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతాను ముద్దుగా. తెలంగాణ ఆలుగడ్డ కావాలి 2 కిలోలు. తెలంగాణ ఆలుగడ్డ లేదు మేడం. తెలంగాణ ఆలుగడ్డ లేదా? ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినావు? ఆగ్రా. ఎందుకు పట్టుకొచ్చినావు? ఆగ్రాలో వండుతుంది కాబట్టి ఆగ్రాలో తెస్తాను. ఆడికేమో ఇక్కడ మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు కనబడుతుంటది నీకు. మీ సార్తో చెప్తా నేను. తెలంగాణ సొరకాయలు కావాలి 10 రూపాయలు ఒకటి. తెలంగాణయేనా? తెలంగాణ. ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు తెలంగాణలో? చిన్న మంగళవారం. చిన్న మంగళవారం? మరి దానికి ఇంతసేపు యోసన చేసి చెప్తాను. అమ్మా ఈ కూర కాలువల పక్క పంటిగా పండిస్తాను కదా. అన్న తెలంగాణ టమాటాయేనా? తెలంగాణ టమాటా ఇది. అవునా నాకు 2 కిలోలు కావాలి. ఏంటన్నా మన కాడ ఇంత మంచి మంచి కాయలు ఉన్నాక పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎందుకు తీసుకొచ్చి అమ్ముతారు వీళ్ళంతా? ఉన్నది ఇంత మంచి టమాటా ఉన్నది. గిట్టుబాటు ధరనే వలుకుతులేదు. పోటేట్ 9 రూపాయలు రాస్తారు, 5 రూపాయల కిలో తీసుకుంటారు ఇక్కడ. అరే అంటే మన టమాటానే ధర తక్కువ, వాళ్ళ టమాటానే ఎక్కువ. టమాటానే ఎక్కువ ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది కదా. తెలంగాణ టమాటా మంచిగా తీసుకోరు, వాళ్ళకి అదే కావాలి. మన ఇంటి చేపల కూర అవసరం లేదు కానీ పక్కింటి మార్కెట్ తొక్కు కావాలన్నారు అంటే వెనుకటేవులో గట్లనే ఉన్నది. కూరగాయల కాడ ఏం వార్త తీసుకొస్తావు పిల్ల అని చెప్పినావు. చూసినావా ఎంత మంచి వార్త తీసుకొచ్చిన్నావు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి తప్ప మన రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన కూరగాయలు 1-2 తప్ప లేనే లేవు. మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చేటేమో 5 రూపాయలు ఎక్కువ కమ్ముతున్నారు, మన కాడ పండించినేమో 2 రూపాయలు తక్కువ కమ్ముతున్నారు. నిన్న రాత్రి మా ఆడకట్టుకు ఒకటే ఎగురుడు ఒకటే దుంకుడు, పటాకుల మోతలు డప్పు సబ్బులు. అబ్బబ్బబ్బబ్బబ్బ. అగో మళ్ళెవలో సప్పుడు చేస్తుండ్రు. ఎవరు అది? అగో గీ అవతారం ఏంది? నిన్న పెద్ద డోల్ తెచ్చి సంబరం చేసుకున్నావు కదా, ఆ డోల్ పైసలు ఇయ్యలేదన్న ఈ లొల్లి? ఏయ్ అదే గంట తీసుకుని నీ గుండె మీద ఒక్కటి కొడతా, నెత్తికి సొట్ట పోవాలి. ముందుగా ఎందుకు కొడుతున్నావు చెప్పు. అబ్బబ్బబ్బా ఆకలి అవుతుందా? సత్తి అట్లా గల్లీల పొంట పోయి కొట్టుకపో, ఇంత అన్నం వేస్తారు. నీ మెంటల్ పని చేయకుండా అయింది. గిన్నెలు కొట్టంగానే అందరు ఎట్లా అర్థం చేసుకుంటారు, నీకెట్లా అర్థం అవుతున్నది? తిండంటే బండి కడతావు కదా, రాత్రి పువ్వ సరిపోలేదని గిన్నె కొడుతున్నావు అనుకుంటున్నా, అంతేనా? చింతకాయని చూస్తే నోట్ల నీళ్ళురుడు, ఎలకని చూసి ఫిల్లురుకుడు, గిన్నె సఫర్ కాగానే ఆకలి ఆరికొచ్చుడు కారాక. ఇది నా ఆకలి పోరాటం కాదు, నా బతుకు కొట్లాట. ఏమైంది తమ్మి? నీ బతుకు మీద షాకిరేవు బండగిన పడ్డదా? ఏమైంది ఇప్పుడు అసలు? ఒడ్డు మీద పడ్డ షాఫ పిల్ల లెక్క అయిందాక నా బతుకు. నీకు సీమకున్నంత చింత లేదు. ఓ బిత్తిరోడా, మరుగున పెట్టి మాటలు మాట్లాడక చెప్తున్నా చూడు. ముందుగా ముచ్చట ఏందో చెప్పు. గంతగానం సొట్టవంగా గిన్నెను ఎందుకు కొడుతున్నావు నువ్వు? నిరసనక్క నిరసన. ఇంతకు ముందు తిన్నంత కడుపులో మొత్తం అరిగిపోవాలి, బీపీ తగ్గిపోవాలి, తత్తగిర పడాలి. అప్పుడు నా ఫ్యాన్లు అందరు వచ్చి నీ ఫ్యాన్ కట్క బంద్ పెట్టాలి. నీకు చెమటలు వస్తారు కదా, అప్పుడు ఆరికొస్తుంది. అబ్బా అసలు నువ్వెందుకు నిరసన చేస్తున్నావు? నీకేం తక్లీఫ్లు ఉన్నాయి తమ్మి? నేను నిమ్మరసం దాపిస్తా గానీ చెప్పు. షర్బత్లు సోడలు దాపితే తక్కువ అయ్యారు కారక్క నా నిరసన. ఏందిరా బాబు నీ లొల్లి? మెడల గంట లెక్కనే తయారైనవు. నువ్వు నన్ను హైదరాబాద్కు తోలుకొచ్చినప్పుడు ఏం చెప్పినావు? యారి మార్చినావా? గట్ల మీద పెట్టే ఒట్లు ఎందుకు వేయాలి? నేనా? నేను భరోసాలు ఇచ్చుడేంద్రా వారి? ఇతలాయ కొడుకేమో 3 ఏళ్ళు చిన్నాడు, కిస్తాయ కొడుకేమో 2 ఏళ్ళు చిన్నాడు. నాకన్నా చిన్నోళ్ళకి లగ్గాలు అయ్యి అలా పిల్లలే స్కూల్కి పోతున్నారు. నాకెంత ఇజ్జత్ పోతున్నారు. మరి బడికి పోకుంటే బాయ్ కాడికి తోలన్నా? నీ లెక్క ఏడుసరి ఏడవమంటున్నావు వాళ్ళను కూడా? నా ఏడుపు మాత్రం నీ చెవులలో వాడా చూడాక. నువ్వేం చెప్పినావు? యారా దిరక్క ముందే నీ ఫ్రెండ్లీ చేస్తారా అన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైంది? నీ కథ మంచిగానే ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేదాకా నువ్వే పెళ్లి చేసుకొని అన్నావు. ఇంకా నా బలవంతంగా 3 పొలాల్ని చూపెడితే వాళ్ళేమో నీ లొడాసు లాగులు, నీ అద్దగుండు, నీ
సందు పనులు చూసి సందులో కూడా ఉరికిరి ఇంకేడైతుంది ఇక లగ్గం. నేను అంతా చూడవా చెయ్యవా మంచిగా బతుకుడు అంతా తోలుకొచ్చినావు హైదరాబాద్కు. ఆ బాబు చెట్టు పుట్లు ఎంబడి తిరుక్కుంటా బర్రెలు కాసుటోనివి నువ్వు. మరి ఇప్పుడు ఎట్లున్నావు మంచిగా లేవా? కొలువుల శరీకైనా జర్రాని దినాలకే జీతం పెంచుతావు. పెంచినావా? నాకు తిండికి మస్తు తిప్పలు అవుతున్నా, నేను ఊరికి వెళ్ళిపోతా. అబ్బా తిన్నింటి వాసాలు లెక్క పెట్టుడంటే గిదే కావచ్చు. మరి ఏడాది కూడా కాలేదు నువ్వు వచ్చి, నీకు అప్పుడే జీతం పెంచాలా? మళ్ళీ ఎందుకే అమ్మ ఓట్లు శాత కాకుంటే సఫర్ దాకా ఉండాలి. ఎవరేమన్నారు నేను? నాకు అర్థమైంది, నిన్ను ముద్రగడ సార్ ఊనిండు కదా. ముద్రగాడ లేడు, సెంట్రల్ సార్ లేడు. నా ఒట్లు తీర్చడాక నిరసన చేస్తూనే ఉంటా నేను. అబ్బా అబ్బా తమ్మి, నీకు రాత్రికి తలకాయ కూర వండి పెడతా గానీ నిరసన ఆపి జల్లిండ్రా, ఇంటికి రా, మంచిగా పురుసాటిగా తినొచ్చు. నేను నిరసన చేయలేను అక్క. ముద్రగడ సార్ వార్త చెప్పిన గానీ అక్క తలకాయ కూర తిని తిని ఆస్తకొచ్చింది. నిన్న నేను గెలిచిన కదా అక్క, మస్తు తిన్నా అక్క. ఇలా పాలకూర పప్పు వస్తా. చూసిండు రానులా మావాడంటే మరి నా మాట విన్నాడు. మరి కాపుల కష్టాలు తీరవాలని ముద్రగడ దీక్ష చేస్తుండు కదా, అది విరమిస్తాడా కంటిన్యూ చేస్తాడా? అసలు చంద్రాల్ సారు హామీలు తీరుస్తాడా చూడాలే. మరి గా మొన్న దయాకరన్న గెలిచినాక సీఎం సార్ ఏమన్నాడు? వరంగల్ని వరంగల్ లెక్క అస్సలకే ఉండనీయం, మొత్తం మార్చేస్తాం అని అన్నాడు కదా. అంటే రెండో విశ్వనగరం ఇదే అయ్యేటట్టుంది. దీనికి ఉడత సాయం లెక్క సెంటర్ సర్కార్ వాళ్ళు కూడా ముంగట్టుకొచ్చిండ్రు. పట్నాన్ని సింగారిస్తందుకు వాళ్ళ తోసిన కాడికి పైకం చదివిస్తుండ్రు. అంటే రోడ్లు వేపిస్తారు, ఇల్లు కట్టిస్తారేమో అని అనుకునేరు. కాదు, అందాలద్దబోతుండ్రు. తెలంగాణల హైదరాబాద్ వెనుక మళ్ళా చూడాలే అనిపించేది వరంగల్ పట్నం. అగో అంత ముద్దుగుంటది. 1000 స్తంభాల గుడి, భద్రకాళి గుడి, పద్మాక్షమ్మ గుట్ట, కాకతీయ తోరణాలు, ఆ కోటలు, ఆ పార్కులు చూస్తా అంటే చూడబుద్దైతాయి. అందుకే సెంటర్ సర్కార్ వాళ్ళు మెచ్చి ఇంకింత డెవలప్ చేసుకోమని దగ్గర 5 కోట్లు పంపుతుండ్రు. గుల్లకాడ సౌలత్లు, పార్కింగ్లు, పార్కులు, మంచి నీళ్లకు మొత్తం పైకం ఖర్చు పెట్టాలట. వరంగల్ గొప్పతనం దునియా మొత్తం తెలిసేటట్టు చేసుకోవాలట. కానీ 1000 స్తంభాల గుడికి ఇచ్చిన 94 లక్షలు ఏ మూలకు సరిపోతాయి? స్తంభానికి 10వ పర్కో కూడా రావు. ఇంకా జర్రన్ని ఎక్కువ పైసలు ఇస్తే మంచిగుంటది. ఇక ఆంధ్రాలో అమరావతి కాడున్న బుద్ధు నిగ్రహం ముంగట డెవలప్ చేస్తందుకు 7 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. చక్కటి పార్కులు, హోటళ్లు, మంచి దుకాణాలు పెట్టుకోమని సలహా ఇచ్చిండ్రు. అమరావతి నగరం గట్టే వరకు దీన్ని మస్తు డెవలప్ చేస్తారట. చూడాలి మరి ఎట్లా మారతాయో. పెసర్లు, కందులు, బొబ్బెర్లు, శనిగలు, బుడ్డ శనిగలు, రాగులు, సజ్జలు, జొన్నలు, అనుములు, కొర్రలు, ఇంకా ఇంకా అబ్బా ఇంతకంటే నాకేం తెలివై. కానీ ఒక ఆడ తీరొక్క తీర్ల పప్పుల జాతర నడుస్తుంది. ఎక్కడెక్కడోళ్ళో వండించిన పంటలను తీసుకొచ్చి చూపిస్తుండ్రు. ఆడికి మిమ్మల్ని కూడా తీసుకోవాలా? మరి రండి. చూసిండ్రు కదా, మా సావిత్రి చెప్పిన దానికంటే ఎక్కువనే ఉన్నాయి. పట్నం పక్క పొంటి రాజేంద్ర నగర్ లా వ్యవసాయం కాలేజ్ లా పెట్టిండ్రు ఈ ప్రదర్శన. 3 రోజులు జరుగుతది. మన దేశపోళ్లే కాదు, బయటి దేశంకెళ్ళి రైతులు కూడా వచ్చిండ్రు. చేన్లకు అడ్డమైన మందులు కొట్టొద్దు, బాయికాడ మనమే తయారు చేసుకోవాలి అని చెప్తందుకు ఈ మీటింగ్ పెట్టిండ్రు. రైతులు వాళ్ళు వండించిన పంటలు తెచ్చి చూపించిండ్రు. గురుగులల్లా ఎంత ముద్దుగా నింపి పెట్టిండ్రో చూడుండ్రి. ఈడ చిన్న తట్టలు, బుట్టలల్లా రాసులు పోసిండ్రు. ఈ తెల్ల మేడం ఇంగ్లీష్ లో ఏం చెప్తుందో అర్థం కాక మనోళ్ళు దిక్కులు చూస్తా అంటే పక్క పొంటి ఇంకో మేడం తెలుగులో చెప్పింది ముద్దుగా. ఇగో గీ పెద్దమ్మని అడుగుదాము ఏం చెప్తుందో. మేడం ఎట్లా చెప్పింది అట్లా మేము ఆకులు కచ్చ అది అంత తుక్కులు కోసుకొని మలసింగ్ పెట్టినాం సార్. హచ్చినోళ్లకు ఆన్నే అన్ని సౌలతులు చేసిండ్రు. మంచిగా కూర బువ్వలు అండి పెడితే ముద్దుగా కింద కూసొని తిన్నారు. కానీ వెనకట మందులు మాకులు లేని ఇసోంటి తిండి తినే అప్పటోళ్ళు చింత పిక్కలు లెక్క గట్టిగా ఉన్నారు. జొన్న గట్కల పాలు పోసుకొని తింటే నా సామి రంగా రుచికి రుచి, బలానికి బలం. ఇవాళ తిండి లేదు కాబట్టే అడ్డమైన బీమార్లు వచ్చి పాడైతున్నాయి.
కాపులు ఇంకా కాకమీన్నే ఉన్నారు. కుల పెద్ద ఇంకా దీక్ష ఇడవలే. సారుళ్ళ ఇల్లు జాతర లెక్క తయారైంది. కాపు సంఘం లీడర్లొచ్చి పద్మనాభం సార్ దర్శనం చేసుకొని పోతుండ్రు. ఇంటి ముంగట ఇలేకర్లు మైకులు పట్టుకొని తాజా వార్తల కోసం తనలాడుతుండ్రు. నడిమిట్ల డాక్టర్లొచ్చి దీక్ష చేస్తున్న వాళ్ళని చెక్ చేసి పోతుండ్రు. పద్మనాభం సార్కి ఏదో ఒకటి జల్దిన చెప్పి నిమ్మరసం దాగియాలని సర్కార్ ఆలోచన చేస్తుంది. ఇట్లనే మొత్తం వార్త చెప్తే మీకు కూడా నచ్చదు కాబట్టి బొమ్మలేస్తున్నాం. గిన్నెల సప్పుడు రెండో రోజు కూడా దిగ్విజయంగా సాగింది. కాపు అన్నలు అక్కలు అందరూ తట్లు కొట్టుకుంటా దీక్షల పాల్గొన్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు పోరగాన్లు పొట్టగాన్లు అందరూ తట్లు కొట్టుకుంటా ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తుండ్రు. కొట్టాలే, గట్టి కొట్టాలే, సప్పుడుకు చంద్రాల్ సార్ చెవులు గిల్లు మనాలే. ఓరి పోరగాన్లు, ఇంట్లోకెళ్ళి మీరెందుకు గిన్నెలు తెచ్చుకున్నారా? మీ అమ్మ బువ్వెట్ల పెడుతుందిరా? పెద్ద కాపు ముద్రగడ పద్మనాభం సార్ కోసం వాళ్ళ కులపోళ్ళంతా రోడ్ల మీదకి వస్తుండ్రు. బీసీలల్లా కలిపేదాకా ఊకోమని ర్యాలీలు తీస్తున్నారు. ఇక సార్ను వల్కరిస్తందుకు ఎక్కడెక్కడికెళ్ళో పెద్ద పెద్ద లీడర్లు, చిన్న లీడర్లు చాలా మందే ఇంటికి వస్తుండ్రు. న్యాయం జరిగేదాకా మీరు దీక్ష ఇడవద్దు అని ఉపన్యాసాలు దంచిపోతున్నారు. ఎందుకైనా మంచిదని డాక్టర్లు రోజుకు 2-3 మాటల బీపీ చెక్ చేస్తున్నారు. పెద్ద మనిషిని కాకపడుతందుకు చంద్రాల్ సార్ తమ్ముళ్ళు బాగానే తనలాడుతుండ్రట. కానీ ఆయన నాంతలేడట. సర్కార్ ఏమన్నా మొగ్గు చూపినట్టు అనిపియంగానే ఉద్యమం చేస్తందుకు బీసీ సంఘాల లీడర్లు ఇప్పటికే బ్యానర్లు తయారు చేసి పెట్టుకుంటారట. ఎట అడిగేసినా ఎటమటమయ్యేటట్టున్నది. ఏం చేయాలో తెలియక చంద్రాల్ సార్ నెత్తి పట్టుకున్నాడట. ఇగో గీ తీర్లా ఆంధ్రాల కుల రాజకీయాలు మస్తు రంజు మీద నడుస్తున్నాయి. ఇక తీన్మార్ వార్తలు అయిపోయినాయి. నెక్స్ట్ అమర్ హైదరాబాద్ వస్తుంది. ఆ వార్తల్ని కూడా చూడండి. పట్నంలో జరిగిన మంచి మంచి ముచ్చట్లు చెప్తారు. సరేనా? నమస్తే.